కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఇటీవల మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం కొరకు 77 కోట్ల నిధులు మంజూరు అయినప్పటికీ కానీ చొక్కారావుపల్లి నుంచి వద్దనే గన్నేరువరం యాస్వాడ్ నుంచి వేయాలని బెజ్జంకి ఇల్లంతకుంట గన్నేరువరం మండల ప్రజలు కోరుతున్నారు। ఈ కార్యక్రమంలో బ్రిడ్జ్ జేసీ అధ్యక్షులు సంపత్ ఉదయ్ కుమార్, పుల్లల జగన్ నాయకులు గంప వెంకన్న, జువాడ మన్మోహన్ రావు, పుల్లల లక్ష్మణ్, న్యాత సుధాకర్, కటకం తిరుపతి, తిప్పర్తి ప్రవీణ్, బొడ్డు బాలయ్య, శ్రీనివాస్, సిరిగిరి, జోష్ కుమార్, 3 మండలాల ప్రజలు పాల్గొన్నారు। కేంద్రంలో 6000 జనాభాను వదిలి ఒక ఈ గ్రామం మండల కేంద్రమైనటువంటి గన్నేరువరం గ్రామంలో 6000 జనాభాను వదిలి దాదాపు 600 కూడా లేని గ్రామం ద్వారా వేసినట్టయితే అది మండల కేంద్రానికి ఎలాంటి ఉపయోగం లేదు। ప్రజాధనం 77 కోట్లు దుర్వినియోగం చేసడం సమంజసం కాదు। ప్రజల నాడి తెలుసుకొని ప్రజాధనం ఎట్లా వెచ్చిస్తున్నారు కాబట్టి ప్రజల తరఫున ప్రజల నాడి తెలుసుకొని ప్రజల మనోభావాలను తెలుసుకొని గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు గౌరవ కేంద్ర మంత్రివర్యులు సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఈ వేదిక తరఫున మీరు 77,000 కోట్లు పెడతా ఉన్నారు, అది ఎవరికి ఉపయోగపడాలి? ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి దాదాపు 2000 మంది మత్స్య కార్మికులు ఉన్నారు। వాళ్ళు పొద్దున్న చేస్తే జాలాలు చేపల వేటలు చేసుకుంటారు, వాళ్ళు అమ్ముకోవడానికి దాని 9 కిలోమీటర్ల లోపల కరీంనగర్ ఉంటుంది। అదేవిధంగా కూరగాయలు పండించే రైతులు మైలారం కానీ, కాసింపేట కానీ, మాదాపూర్ కానీ, గన్నేరువరం కానీ, పార్వేళ్ళ కానీ కూరగాయలు పండే రైతులు ప్రధానంగా ఆధారపడి ఉన్నారు। వాళ్ళు కూడా తొందరగా పోయి అమ్ముకోవాలంటే ఇలా 36 కిలోమీటర్లు పోయే బ్రిడ్జ్ ఏదైతుందో 9 కిలోమీటర్ల దూరంలో అవుతున్నది। ఇక్కడ యాస్వాడ్ నుంచి నేరుగా మండల కేంద్రం గన్నేరువరం చేసినట్టయితే ఈ విధి విధానాలన్నీ తెలుసు, వాళ్ళకు తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నారని ఆవేదన చెందుతా ఉన్నాం। ఈ గన్నేరువరం మండల ప్రజలందరం దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ వేదిక తరఫున, ప్రజల తరఫున, గన్నేరువరం మండల ప్రజల తరఫున కేవలం ఈ బ్రిడ్జి కనుక చొక్కరాపల్లి గ్రామం తరఫున వేసినట్టయితే ఓన్లీ చొక్కరాపల్లి గ్రామానికే ఉపయోగపడుతుంది। అక్కడ ఉన్న నాయకులకు కూడా ఈ వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు రాబోయే రోజులలో ఓఆర్ఆర్ అని సుడా మాస్టర్ ప్లాన్ అనేది చేసిర్రు, దానిలో మీ చొక్కరాపల్లి కవర్ అవుతుంది, మీకు ఆ బ్రిడ్జి వస్తుంది 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు। పక్కనే 3 కిలోమీటర్ల దూరం పుత్తూరులో ఉన్నది మీకు బ్రిడ్జి। దయచేసి మీరు ఏమనకుండా తెల్లారు వేస్తే మీరు కూడా మండల కేంద్రం అవసరమే, మండలం అవసరమే, మండల కేంద్రం ద్వారా వేయడానికి మీరు కూడా సహకరించినట్టయితే, మండల ఐక్యత ప్రజలు ఉన్నట్టయితే ప్రజాప్రతినిధులకు కూడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా గన్నేరువరం మండలం ద్వారానే నేరుగా యాస్వాడ్ నుంచి కానీ ఇప్పుడు గంగ్లకమార్ కడుతున్నటువంటి చింతకుంట బ్రిడ్జి కనెక్టివిటీ కానీ ఏ రకంగా వేసి గన్నేరువరం మండల కేంద్రంగా నేరుగా చేసినట్టయితే గన్నేరువరంలో మండలం ఉన్నటువంటి ఇప్పుడు 6,000 మంది వీళ్ళు, 2,000 మంది కాసింపేట, 2,000 మంది పార్వెల్ల, 2,000 మంది మైలారం, 2,000 మంది మాదాపూర్ ముఖ్యంగా వీళ్ళైతే లాభపడతారు। ఈ గ్రామాలలో ముఖ్యంగా చేపల వృత్తి చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన కూరగాయలు పండించే రైతులు ఎక్కువ ఉన్నారు। వీళ్ళందరికీ ఇన్ని కుటుంబాల పిల్లలు కూడా చదువుకోవడానికి డైలీ అకౌంట్ చేసి అక్కడ హాస్టల్లో ఉండి వ్యవహారాలు భరించి ఇది చేసే కంటే పిల్లలకు కూడా చదువులు కూడా ఈజీగా అవుతాయి। రోజు రావచ్చు పోవచ్చు, వాళ్ళకు 9-10 కిలోమీటర్లే కాబట్టి రోజు రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుంది। ఇవన్నీ గుర్తించి మండల కేంద్రానికి చేయాలి తప్ప మేమందరం ఐక్యంగా అయ్యా మిమ్మల్ని సన్మానించదలుచుకుంటే మేము ఇప్పుడు 6,000 మందిని మీరు ఎప్పుడు చెప్తప్పుడు బండి సంజయ్ గారి ఇంటి ముంగటికి వస్తాం, ఎమ్మెల్యే కవంపల్లి గారి క్యాంప్ ఆఫీస్కి వస్తాము। మాకు ప్రజా సమస్య కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలు కావాల్సిన అవసరం కోసం ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం। మీరు మాత్రం ఖచ్చితంగా ఈ మార్పిడి చేసి మండల కేంద్రానికి నేరుగా చేయాలని చెప్పి సమావేశంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఈరోజు గన్నేరువరం మండల కేంద్రంలో గన్నేరువరం మండలంలోని అన్ని రాజకీయాల పార్టీ, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో యాస్వాడకు బ్రిడ్జి వద్దు, గన్నేరువరంకు బ్రిడ్జి ముద్దు అనే నినాదంతో సమావేశాలు ఈ రోజు గన్నేరువరం మండల కేంద్రంలో అన్ని రాజకీయాల పార్టీల పక్షాన, అన్ని కుల సంఘాల పక్షాన చొక్కరావుపల్లెకు బ్రిడ్జి వద్దు, గన్నేరువరంకు బ్రిడ్జి ముద్దు అనే నినాదంతో సమావేశం కావడం జరిగింది। ఇక్కడ 1980లో ఎల్ఎండి నిర్మాణం తర్వాత గన్నేరువరం కరీంనగర్కు దూరమైంది। అంతకుముందు గన్నేరువరం కేంద్రం నుండి కరీంనగర్కు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళము 9 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉన్న డిస్టెన్స్ ఇలా ఎల్ఎండి నిర్మాణం తర్వాత 40 కిలోమీటర్లకు పెరిగింది। ఇన్ని సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నుంచి మనం ఇబ్బందులు పడుతున్నాము। ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు, మనకొండ్రు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారికి ఈ గన్నేరువరం మండల కేంద్రంలో మానేరువాగు మీద బ్రిడ్జి ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము। కాకపోతే గౌరవ ఎమ్మెల్యే గారిని, గౌరవ ఎంపీ గారిని ఇక్కడ అధికారులు తప్పుదోవ పట్టించారు।
గన్నేరువరం మండలం నుండి ఎలిగందులకు బ్రిడ్జి వేస్తే దగ్గరయ్యే విషయాన్ని చెప్పకుండా ఈ బ్రిడ్జిని చొక్కరాపల్లి నుండి కాజిపూర్ వేస్తే దగ్గరైతే అనే విషయాన్ని అధికారులు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి తప్పుదో పట్టించారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు దీన్ని మళ్ళీ తిరిగి సర్వే చేయించాలి, కొత్త ప్రతిపాదనలు పంపించాలి. ఈ గన్నేరువరం మండల ప్రజల అభిష్టం మేరకు మాత్రమే బ్రిడ్జి నిర్మించాలి. ఏ ఒక్క గ్రామాని కోసం కానీ ఏ ఒక్క నాయకుడి కోసం కానీ ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని గన్నేరువరం మండల ప్రజలంగా అందరం ఐక్యంగా ఈరోజు పోరాటం చేస్తున్నాం. గన్నేరువరం మండల కేంద్రంలో అన్ని గ్రామాల ప్రజలు ముఖ్యంగా గన్నేరువరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పార్టీలకు అధీనంగా పాల్గొన్నందుకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లోయర్ మానేరు నిర్మాణంతో గన్నేరువరం భారీగా నష్టపోయింది. గతంలో వ్యవసాయ భూములు కానీ కోల్పోయినాం. అలాగే కరీంనగర్కు దూరం అయినాం. 40 సంవత్సరాల నుంచి మనం కరీంనగర్ పోవాలంటే 40 కిలోమీటర్లు తిప్పుకుంటా ప్రతి విషయంలో విద్య విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ మనం గన్నేరువరం ప్రజలు చాలా నష్టపోయారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు గుర్తించి కేంద్రం మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు అలాగే మన శాసనసభ్యులు కొమ్మపల్లి సత్యనారాయణ గారు బ్రిడ్జి నిర్మించడానికి వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ మా గన్నేరువరం మండల ప్రజలందరి రిక్వెస్ట్ ఏంటంటే గన్నేరువరం నుంచి నేరుగా యాస్వాడకు కానీ చక్కగా లేదంటే ఎలిగందులకు కానీ బ్రిడ్జ్ చేసినట్టయితే గన్నేరువరం మండలంలో ఉన్న ప్రజలందరికీ అనుకూలంగా ఉంటుంది. ఏ ఒక్క ఊరు కూడా ఇబ్బంది ఉంటుంది. ఏదో ఒక కడకేస్తే ఏంటంటే మిగతా ఊర్లకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని సానుకూల కోణంలో ఆలోచించి ప్రజలందరి అభిప్రాయానికి అనుగుణంగా పాలకులు పాలించాలి. కాబట్టి దయచేసి దీన్ని మా గన్నేరువరం గ్రామ ప్రజల రిక్వెస్ట్గా భావించి వేరే భావించకుండా అన్యగా భావించకుండా మీరు దీన్ని మంచి మనసుతో అర్థం చేసుకొని మాకు బ్రిడ్జిని గన్నేరువరం టు ఎలిగందుల కానీ గన్నేరువరం టు యాస్వాడ కానీ శాంక్షన్ చేయాలని సభాముఖంగా మీకు